హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.2 క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముంది క్వశ్చన్ నెంబర్ 3, ఇన్ ద ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ద బాక్సెస్. ఈ క్వశ్చన్లో ఇంకా 5 బిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏం చెప్తున్నారు, కింద ఇచ్చిన ఏపీస్లో మిస్సింగ్ టర్మ్స్ కనుక్కోండి, ఈ బాక్సెస్లోని మిస్సింగ్ టర్మ్స్ కనుక్కోండి అని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 2,-26 అంటే ఈ బాక్స్లో ఏ ఏపీ టర్మ్ వస్తుంది అని కనుక్కోమంటున్నారు. ఇలా ఏదైనా మిస్సింగ్ మధ్యలో టర్మ్స్ కనుక్కోమంటే ఫస్ట్ మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ తెలిసి ఉండాలి. ఏమది జనరల్ ఫార్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్? ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d. ఇక్కడైతే 3నే ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉంటే అట్లా పోతా ఉంటాయి అన్నమాట. సో దీని నుంచి మనము ఏం కనుక్కోవాలి? ఏ ప్లస్ డి కనుక్కోవాలి. అంటే సెకండ్ టర్మ్ A2, ఇది A1 A2 A3 అనుకుంటే A2ని కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చిన ఏపీ నుంచి ఈ వాల్యూస్ రాసుకుందాం. A = 2, ఏ ప్లస్ 2d ఏమొస్తుంది? ఏ ప్లస్ 2d వాల్యూ ఇది కదా, సో 26. ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. మనము మధ్యలో టర్మ్ కనుక్కోవాలంటే మనకి ఏమేమి కావాలి? ఏ కావాలి, డి కావాలి. ఏ ఆల్రెడీ తెలుసు. డి వాల్యూ కావాలంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ ఎంత? 2 ప్లస్ డి వాల్యూ మనకు తెలియదు. 2d = 26, 2d = 26, ఈ ప్లస్ 2 అటు సైడ్ పోతే -2. సో 2d = 26లో 2 పోతే 24, 2 1s 2 12s. లేదండి ఇలా డైరెక్ట్గా కొట్టకుండా, లేదు మేడం మేము డైరెక్ట్గా ఇట్లా అర్థం కావట్లేదంటే మీరు కావాలంటే క్లియర్గా రాసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ 2 ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మల్టిప్లై చేస్తూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో d = 24/2, 2 1s 2 12s. సో d = ఎంత వచ్చింది? 12 అని వచ్చింది. మనకు మధ్యలో టర్మ్ A1 = మిస్సింగ్ అయిన టర్మ్ A1 = A ప్లస్ డి. ఏ వాల్యూ ఎంత? 2 ప్లస్ డి వాల్యూ ఎంత? 12. సో 2 + 12 14. మనకు కావాల్సిన ఈ మిస్సింగ్లోని వాల్యూ ఎంత? 14. సో మనం ఏమీ చేయలేదు, ఇచ్చిన అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీతో కంపేర్ చేసి దాని నుంచి ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కొని మనకు కావాల్సిన టర్మ్లోకి సబ్స్టిట్యూట్ చేసి కనుక్కున్నాం, అంతే, సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి -13, అంటే ఈ ఫస్ట్ ఈ ఏపీలో ఫస్ట్ టైం ఇవ్వలేదు. మనం ఫస్ట్గా ఏ ఏపీ ఇచ్చినా కూడా నేను ఫాలో చేసే మెథడ్ ఏమంటే ఫస్ట్ దీన్ని A1 A2 A3 A4 అని రాసుకోండి. తర్వాత ఏం రాయండి, మన జనరల్ ఫార్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఇలా రాసుకోండి. తర్వాత జస్ట్ ఏదైతే వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చింటారో దాన్ని దీంతో కంపేర్ చేసేయండి, అంతే. దాని నుంచి మీరు ఏ అండ్ డి వాల్యూస్ కనుక్కున్నారంటే మీరు మిస్సింగ్ అయిన టర్మ్స్లో ఈ ఏ అండ్ డి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సిన వాల్యూస్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఏమేమి ఇచ్చారు? ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, సెకండ్ టర్మ్ A2 ఇచ్చారు. ఏదది? ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి వాల్యూ ఎంత? సో ఏ ప్లస్ డి = 13. ఇంకోటి ఇది ఇవ్వలేదు, A3 ఇవ్వలేదు, A4 ఇచ్చారు. ఏ ప్లస్ 3d ఎంత? 3. సో ఏ ప్లస్ 3d = 3. మనకు దీన్ని సాల్వ్ చేసి మనకు 2 ఈక్వేషన్లు ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి AD. దీన్ని సాల్వ్ చేసి దీని నుంచి ఏ అండ్ డి వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ డీని కనుక్కోవడం కంటే ఏ వాల్యూ కనుక్కోవడం కంటే డి వాల్యూ కనుక్కోవడం ఈజీ. ఎందుకంటే ఏ కొఫిషియెంట్ సేమ్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ మనము సబ్స్ట్రాక్ట్ చేసేస్తే, అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలంటే సైన్స్ మారుతాయి. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. -3d ప్లస్ డి -2d = 13లో -3 పోతే 10 + 10 13 కదా పెద్దది. సో d = 10ని ఈ -2 రైట్ హ్యాండ్ సైడ్ పోతే డివైడ్ చేస్తుంది. -2 2 1s 2 5s. సో d = ఎంత వచ్చింది? -5 వచ్చింది. ఈ మైనస్ సైన్ వదలకూడదు. d = -5 వచ్చింది. డి వాల్యూ అనుకునేసాం. మనకు కావాల్సిన టర్మ్కి ఏ కావాలి, ఏ ప్లస్ 2d కావాలంటే ఏ కూడా కావాలి. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. నేనైతే ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే సింపుల్గా ఉంది. ఏ ప్లస్ డి అని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ డి = ఎంత? ఏ ప్లస్ డి = 13 కదా ఫస్ట్ది. సో ఏ వాల్యూ మనకు తెలియదు, ప్లస్ డి వాల్యూ ఎంత? -5 = 13. ఏ = 13. ఈ -5ని రైట్ హ్యాండ్ సైడ్ పోతే +5 అవుతుంది. సో 13 + 5
18. ఏ వాల్యూ ఎంత 18. మనకు కావాల్సిన ఫస్ట్ టర్మ్ 18. నెక్స్ట్ మనకు మిస్సింగ్ టర్మ్ ఇది a+2d. సో a+2d మీరు కావాలంటే దీన్ని a3 కూడా రాసుకోవచ్చు. మన మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే మిస్సింగ్ వాల్యూస్ మనం కనుక్కోవాలి. సో a+2d ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 18 + 2 ఇంటూ d వాల్యూ ఎంత -5. 18 2 ఇంటూ -5 -10. 10 18 - 10 8. సో మనకు కావాల్సిన మిస్సింగ్ టర్మ్ a3 వచ్చి 8. సో ఇక్కడ 8. సో మెయిన్ ఏం లేదు, ఇది మీకు జనరిక్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలిసి ఉండాలి. తెలిసి ఇలా రాసుకోండి, డైరెక్ట్గా రాసుకొని జస్ట్ కంపేర్ చేసేసి దాన్ని మనకి ఈక్వేషన్స్ వచ్చాయి. ఇక్కడైతే ఈక్వేషన్స్ వచ్చాయి, దాన్ని సాల్వ్ చేసాం. ప్రీవియస్ దాంట్లో ఏనే ఇచ్చేసాడు డైరెక్ట్గా, కాబట్టి ఈక్వేషన్ ఏం రాలేదు, జస్ట్ వచ్చినాయి. నెక్స్ట్ మిగిలిన ఈక్వేషన్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డి వాల్యూ కనుక్కునేసాం. మనకు ఎలాగైనా చేయొచ్చు, వాళ్ళు ఏ మిస్సింగ్ టైం అయినా ఇవ్వచ్చు. మనము ఎలా సాల్వ్ చేయాలి, ఎలా జనరిక్ ఫామ్తో కంపేర్ చేసి వాల్యూ తీయాలనేది తెలిసి ఉండాలి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 5, డాష్, 9 1/2. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇచ్చిన ఏపీని మన జనరల్ ఫస్ట్ ఇలా రాసుకోండి, a1 a2 a3 a4 ఇలా రాసుకోండి. తర్వాత మన జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ a+d a+2d a+3d. ఓకే, ఇప్పుడు దీన్ని కంపేర్ చేసి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చారు ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకునేద్దాం. ఏ వాల్యూ కంపేర్ చేస్తే ఏ వాల్యూ 5 వచ్చింది. ఇక్కడ a+3d వాల్యూ ఇచ్చారు. a+3d వాల్యూ ఎంత 9 1/2. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుందాం. ఎలా కన్వర్ట్ చేయాలంటే, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్గా కంపేర్ చేయాలంటే కింద డినామినేటర్లో ఉండే వాల్యూని పక్క దాంతో మల్టిప్లై చేయాలి, తర్వాత న్యూమినేటర్ ఉన్న వాల్యూతో యాడ్ చేయాలి. 9 2s 18, 18 + 1 19/2 అలాగే ఉంటుంది. కింద ఉన్న డినామినేటర్లో ఉన్న వాల్యూ అట్లే ఉంటుంది. సో 19/2. ఈ 9 1/2ని 19/2గా రాసుకోవచ్చు. సో a+3d ఈజ్ ఈక్వల్స్ టు 19/2. ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే d వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ ఎంత 5 + 3d ఈజ్ ఈక్వల్స్ టు 19/2. 3d ఇటు సైడ్ పెట్టుకొని 5ని అటు సైడ్ పంపించేద్దాం రైట్ హ్యాండ్ సైడ్లోకి. 19/2 - 5. సో 3d ఈజ్ ఈక్వల్స్ టు మనం LCM 2 తీసుకోవచ్చు. సో 19 - 5 2s 10 అంటే 19లో 10 పోతే 9/2. ఇప్పుడు 3d ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 3d ఈజ్ ఈక్వల్స్ టు 9/2. మనకు d మాత్రం కావాలి కాబట్టి ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వేస్తే డివైడ్ చేస్తుంది. 9/2 ఇంటూ 1/3. 3 1s 3 3s. సో d ఈజ్ ఈక్వల్స్ టు 3/2. మనకు ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. ఏ అండ్ డి వాల్యూ తెలిస్తే మనం ఏ టర్మ్ వాల్యూ అయినా కనుక్కోవచ్చు. ఓకే, మనకు కావాల్సిన టర్మ్స్ ఏవి, a+d కావాలి, a+2d కావాలి. సో ఫస్ట్ a+d కనుక్కుందాం. a+d ఏ వాల్యూ 5, d వాల్యూ 3/2. LCM 2 తెస్తే 5 2s 10 + 3 13/2. దీన్ని కావాలంటే మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు, ఇలా రాసినా కూడా తప్పేమీ కాదు. వాళ్ళు ఆన్సర్లో అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాశారు. ఎలా రాశారంటే, దీంట్లో ఇలా 1/2 ఉంది కాబట్టి దీన్ని కూడా 1/2లో కన్వర్ట్ చేశారు. అలా కన్వర్ట్ చేయాలంటే 2తో దీన్ని ఏ నెంబర్తో మీరు నియర్లీ వెళ్తుంది అంటే యాక్చువల్ 1/2 అని రాస్తే ఇక్కడ 6 రాయొచ్చు. 6 2s 12, 12 + 1 13/2. ఇలా 13/2ని 6 1/2గా రాయొచ్చు. లేదు డైరెక్ట్గా ఇది ఎలా ఎందుకు కన్వర్ట్ చేయడం అంటే ఇలా రాసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారు, మార్క్స్ ఏం కట్ చేయరు. ఓకే, అది అయిపోయింది ఆ టర్మ్. ఈ టర్మ్ వచ్చి ఏదది 13/2. లేదు 1/2 రాయాలంటే నేను చెప్పినట్టు 6 × 6 1/2 అని రాయొచ్చు. ఇంకా ఏది మిస్సింగ్ ఉంది, a+2d కావాలి మనకి. సో a+2d ఏ వాల్యూ ఎంత 5. 2 ఇంటూ d వాల్యూ ఎంత 3/2. 2 క్యాన్సల్. 5 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఈ మిస్సింగ్ వాల్యూ 8. సో జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, టెన్షన్ తెప్పించడానికి మాత్రమే అలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తారు. మీకు తెలిసిన మెథడ్లో మీకు ఎప్పుడైతే ఫార్ములాస్ తెలిసి ఇది సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోండి, మీకే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి -4,
4 టర్మ్స్ మిస్సింగ్ ఉన్నాయి, తర్వాత 6. సో వాళ్ళు ఎన్నన్నా మిస్సింగ్ ఇవ్వనివ్వండి, మనకు తెలిసిన మెథడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇచ్చిన ఏపీని ఎలా రాసుకోవాలి? A1, A2, A3, A4, A5, ఇది A6. ఇది రాయకపోయినా కూడా పర్లేదు. మెయిన్గా మనం చేయాల్సింది జనరిక్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్తో కంపారిజన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమి? ఫస్ట్ ఇది A+D, ఇది A+2D, A+3D, A+4D, A+5D. ఇప్పుడు ఏమేమి వాల్యూస్ ఇచ్చారో, ఏ టర్మ్స్ ఇచ్చారో దాన్ని కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఇచ్చారు అంటే A ఈజ్ ఈక్వల్స్ టు -4 ఇచ్చారు. తర్వాత A+5D 6 ఇచ్చారు. A+5D ఈజ్ ఈక్వల్స్ టు 6. ఏ ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ కనుక్కోవాలంటే మనకు కావాల్సింది ఏ అండ్ డి వాల్యూస్. ఏ ఆల్రెడీ తెలుసు, డి వాల్యూ ఏ వాల్యూ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ ఎంత? -4 + 5 ఇంటూ డి తెలీదు, డి ఈజ్ ఈక్వల్స్ టు 6. 5D ఈజ్ ఈక్వల్స్ టు ఈ -4ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 6 + 4 అవుతుంది. 5D ఈజ్ ఈక్వల్స్ టు 6 + 4 10. D ఈజ్ ఈక్వల్స్ టు 10 / 5. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, దాన్నే మనము రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. 5 1s 5 2s. సో డి వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -4, డి ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఇవన్నీ మిస్సింగ్ టర్మ్స్ అన్నింటిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనకి మిస్సింగ్ టర్మ్ A+D. ఏ వాల్యూ? -4 ప్లస్ డి వాల్యూ 2. -4 + 2 -2. సో A+D వాల్యూ ఎంత? -2. నెక్స్ట్ కానీ మిస్సింగ్ టర్మ్ ఏమి? A+2D. ఏ వాల్యూ మనకు తెలుసు, -4 + 2 ఇంటూ డి వాల్యూ మనకు తెలుసు 2. -4 + 2 2s 4 + 4 -4 0. సో A+2D వాల్యూ 0. నెక్స్ట్ A+3D. A+3D ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ -4 + 3 ఇంటూ డి వాల్యూ 2 ఈజ్ ఈక్వల్స్ టు -4 + 3 2s 6. -4 + 6 + 2. సో ఈ వాల్యూ 2. నెక్స్ట్ A+4D కావాలి. A+4D ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ -4 + 4 ఇంటూ డి వాల్యూ 2. -4 + 4 2s 8. -4 + 8 + 4. సో 4. ఓకే, మీకు ఒకవేళ లేదు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయో లేదో డౌట్గా ఉంది అనుకుంటే ఇది చూడండి. మీకు కావాలంటే వచ్చిన వాల్యూస్ నుంచి దీన్ని తీయండి. -2 -4 -2 -4 ఎంత వస్తుంది? +2 వస్తుంది. ఇలాగే 0 -2 0 -2 2 వస్తుంది. లాస్ట్ కన్నా కావాలంటే కంపేర్ చేసుకోండి. 4 తర్వాత చూడండి, మీరు డిఫరెన్స్ యాడ్ చేస్తే ఎంత? 2నే రావాలి. ఇప్పుడు లాస్ట్ టర్మ్కి మనకి ఎంత డిఫరెన్స్? 2 కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. అలా మీరు కావాలంటే వెరిఫై చేయొచ్చు. ఓకే, ఇలా మీరు జనరల్ ఫామ్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ ఏ టర్మ్స్ మిస్సింగ్ అయినా కూడా మీరు ఏమి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం జనరల్ ఫామ్తో మన జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీతో ఇచ్చిన ఏపీని కంపేర్ చేసి దాని నుంచి వాల్యూస్ కనుక్కోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి -38, మళ్ళీ 3 టర్మ్స్ మిస్సింగ్, -22. దీన్ని కూడా సేమ్ మెథడ్లో మనం చేద్దాం. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4, ఇది A5, ఇది A6. జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ A+D, A+2D, A+3D, A+4D, A+5D. ఇంకా ఏమేమి టర్మ్స్ ఇచ్చారు? ఫస్ట్ది ఇచ్చారు. సో సారీ, ఫస్ట్ది ఇవ్వలేదు, ఇది ఇచ్చారు. A+D వాల్యూ. A+D ఈజ్ ఈక్వల్స్ టు 38. నెక్స్ట్ ఇదేమి ఇచ్చారు? A+5D. A+5D ఈజ్ ఈక్వల్స్ టు -22. మనము ఏ కొఫిషియెంట్ సేమ్గా ఉంది కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేసేస్తే, సబ్స్ట్రాక్ట్ చేయాలంటే సైన్స్ మారుతాయి. సో మైనస్ ఉంటే ప్లస్, ఇవి +A క్యాన్సల్. -5D + D -4D ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ చేయాలి మనము. 8 + 2 10 అవుతుంది. 3 2 4 5 5 6 60. సో D ఈజ్ ఈక్వల్స్ టు 60. ఈ -4ని రైట్ హ్యాండ్ తీసుకెళ్తే -4 డివైడ్ చేస్తుంది. 4 1s 2 మిగులుతుంది. 4 5s. సో D ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ మర్చిపోకూడదు. -15.
డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? -15 వచ్చింది. మన మిస్సింగ్ టర్మ్స్ అన్నీ కనుక్కోవాలంటే ఏ వాల్యూ కూడా కావాలి. డి వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ కావాలంటే ఈ డి వాల్యూ తీసుకెళ్ళి రెండిట్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఫస్ట్ దాంట్లో చేస్తున్నాను ఎందుకంటే సింపుల్గా ఉంది ఈక్వేషన్. సో a + d = 38. ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. డి వాల్యూ -15 ప్లస్ ఆఫ్ -15 = 38. a = 38. ఈ -15 రైట్ హ్యాండ్ సైడ్ పోతే +15 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే 8 + 5 ఎంత 13 అని వస్తుంది. 3 4 5 53. ఏ వాల్యూ 53. ఆల్రెడీ అది మిస్సింగ్ కూడా ఉంది, రాసేద్దాం. 53. ఏ వాల్యూ అయితే 53 వచ్చేసింది. ఇంకా మన మిస్సింగ్ నెంబర్స్ a + 2d కావాలి, a + 3d కావాలి, a + 4d. మనకి ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. ఏ టర్మ్ అన్నా ఇచ్చేసి చేసేయచ్చు మనము. సో మనకు కావాల్సిన టర్మ్ ఏవి? a + 2d. a + 2d. ఏ వాల్యూ ఎంత? 53 + 2 × d వాల్యూ ఎంత? -15. 53 15 2s 30. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 వస్తుంది. 5లో 3 పోతే 2 23. సో a + 2d వాల్యూ 23. మిస్సింగ్ నెంబర్ 23. నెక్స్ట్ మిస్సింగ్ ఏది? a + 3d కావాలి మనకి. a + 3 × d. ఏ వాల్యూ 53 + 3 × d వాల్యూ -15. 53 - 45. 53లో 45 పోతే ఇందులో 5 పోతే 5 + 3 8. సో 8. a + 3d వాల్యూ ఎంత? 8. ఇది 8. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ మనం మిస్సింగ్ నెంబర్ a + 4d. a + 4d. ఏ వాల్యూ ఎంత? 53 + 4 × d వాల్యూ ఎంత? -15. 53 15 4s 60. 60లో 53 పోతే 7. 60 పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -7. సో ఈ మిస్సింగ్ నెంబర్ వచ్చి -7. మీకు కరెక్ట్గా ఆన్సర్స్ వచ్చాయా లేదా అనుకోవడానికి ఏం చేయాలంటే లాస్ట్ ఎంత టర్మ్ వచ్చిందో దానికి డిఫరెన్స్ని యాడ్ చేయండి. అప్పుడు మీకు ఈ ఆల్రెడీ ఉన్న టర్మ్ రావాలి. సో -7కి -15 యాడ్ చేస్తే -22 వస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్. సో మెయిన్గా మనము దీంట్లోనే ఇన్ని బిట్సే ఉన్నాయి థర్డ్ క్వశ్చన్లో. సో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మెయిన్గా యూజ్ చేసింది ఏమి? జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకు వచ్చి ఉండాలి. ఆ జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్తో ఇచ్చిన ఏపీని కంపేర్ చేసి ఏ వాల్యూస్ ఇచ్చుంటారో ఆ వాల్యూస్ని తీసుకొని మనము దాని నుంచి ఏ అండ్ డి వాల్యూస్ కనుక్కున్నాం. ఎప్పుడైతే ఏ అండ్ డి వాల్యూస్ వచ్చేస్తాయో మనము ఏ టర్మ్ 100 టర్మ్ 20 టర్మ్ 2000 టర్మ్ ఇచ్చినా కూడా సాల్వ్ చేసేయగలుగుతాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫోర్త్ క్వశ్చన్. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3 8 13 18 ఈ 78 అంటే ఏమంటున్నారు? ఎన్నో టర్మ్ ఈ ఇచ్చిన ఏపీ ఏమిచ్చారు? ఏపీ గివెన్ ఏపీ. ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఏపీ ఏది? 3, 8, 13, 18 ఇలా వెళ్తా ఉంది ఏపీ. దీంట్లో ఎక్కడో ప్లేస్లో 78 అనేది వస్తుందంట. 78 అనేది వస్తుంది. ఇది 1, ఇది A1 కదా, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4 అలా పోతా ఉంటే ఇది ఎన్నోది ఈ ఎన్నో టర్మ్కి 78 అనేది వస్తుంది అని అంటున్నారు. దీనికి ఏం లేదు, సింపుల్. విచ్ టర్మ్ అంటే ఎప్పుడైతే మీకు విచ్ టర్మ్ అట్లా అడుగుతారో ఎంత టర్మ్కి ఫార్ములా తెలిసి ఉండాలి. ఏదది ఎంత టర్మ్కి ఫార్ములా? AN = A + n - 1 × D. విచ్ టర్మ్ అంటే ఆల్రెడీ టర్మ్ ఇచ్చేసారు వాళ్ళు. ఎన్నో టర్మ్ వచ్చి 78 వస్తుంది అంటే ఈ AN ఈ టర్మ్ ఆల్రెడీ 78 అంట. దీంట్లో ఎన్నో టర్మ్ అంటే ఈ n వాల్యూ కనుక్కోవాలి, అంతే, ఏమీ లేదు. ఓకే, ఆల్రెడీ ఆ n ఇచ్చేసి AN అనేది ఆల్రెడీ 78 ఇచ్చేసారు. ఈ సిరీస్ నుంచి మనము ఏ కావాలి, n మనం కనుక్కోవాలి, D కనుక్కోవాలి. సో దీన్ని కంపేర్ చేస్తే ఏ అంటే ఏమని? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. సో ఫ్రమ్ ద ఏపీ A = 3, D అంటే A2 - A1 ఆర్ A3 - A2 ఏది చేసినా వస్తుంది. సో A2 - A1 చేద్దాం. A2 ఎంత? 8 మైనస్ A1 ఎంత? 3. 8 - 3 5. సో ఏ వాల్యూ ఎంత? 3 ప్లస్ n వాల్యూ మనకు తెలియదు కనుక్కోవాలి. n - 1 × D వాల్యూ ఎంత? 5. సో ఈ +3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. -3 అవుతుంది. 78 - 3 =
దీన్ని ఈ 5తో మల్టిప్లై చేద్దాం. 5n మైనస్ 5 ఇంటూ 1 5. సో 78లో 3 పోతే 75 ఈజ్ ఈక్వల్స్ టు 5n మైనస్ 5. ఈ -5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. అదేమవుతుంది +5 అవుతుంది. 75 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 5n. 75 + 5 80 ఈజ్ ఈక్వల్స్ టు 5n. ఈ 5ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది డివైడ్ చేస్తుంది. 50/5 ఈజ్ ఈక్వల్స్ టు n. 5 1s 3 మిగులుతుంది. 5 6 30. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి ఉన్న డేటాని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది n ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే 16th టర్మ్ ఈ సిరీస్లో, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 16th టర్మ్ వచ్చి ఎంత వస్తుంది 78 అని వస్తుంది. సో ఎప్పుడైతే విచ్ టర్మ్ అలా అడుగుతారో మీరు n వాల్యూ కనుక్కోవాలంటే దానికి మీకు ఒకటే ఒకటి ఫార్ములా వచ్చి ఉండాలి. అది nth టర్మ్ ఫార్ములా. an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దాంట్లో విచ్ టర్మ్ అన్నారు కాబట్టి దాంట్లో n వాల్యూ కనుక్కోవాలి అంతే. ఓకే, చాలా సింపుల్. జస్ట్ మనం కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.